వాహనాల ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హైదరాబాద్ లోపల 2027 వరకు డీజిల్ ఆటోలు, బస్సులను కూడా తిరగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. మరోవైపు 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం స్క్రాపింగ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. వాహనాలను తుక్కుగా మార్చి కొత్త వాటిని కొనే సమయంలో జీవితకాల పన్నుపై రాయితీని ప్రకటిస్తూ జీవో 28ని జారీ చేసింది. ఆ జీవోతో ఎక్స్ షోరూమ్ ధర ఎంత ఉంది అనే దాన్ని బట్టి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నూతన విధానం ప్రకారం ఏ విధంగా ఉంటుంది అంటే, 15 ఏళ్లు దాటిన తమ వాహనాలను తుక్కుగా మార్చి అదే రకమైన కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే వాహనం ధరను బట్టి జీవితకాల పన్నులో రాయితీ ఇస్తుంది. అయితే ఈ విషయం ముందుగా రవాణా శాఖకు సమాచారం ఇచ్చి అధీకృత రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ కేంద్రానికి వెళ్ళి వాహనాన్ని తుక్కుగా మార్చుకోవాల్సి ఉంటుంది. అనంతరం కేంద్రం జారీ చేసిన ధృవపత్రాన్ని తీసుకెళ్ళి షోరూమ్ నిర్వాహకులకు చూపిస్తే పన్ను రాయితీని ఇస్తారు. ఇది రవాణేతర వాహనాలకు వర్తిస్తుంది. ఈ విధానం నోటిఫికేషన్ జారీ అయిన 2 ఏళ్ల వరకు, అంటే సెప్టెంబర్ 2026 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాహనాలను తుక్కుగా మార్చే రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ కేంద్రాలను ఇంకా చాలా ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట హైదరాబాద్, రంగారెడ్డిలో అందుబాటులోకి తెస్తుంది. తర్వాత మిగతా జిల్లాలకు విస్తరించాలని అనుకుంటున్నారు. అయితే రవాణేతర వాహనాలైనటువంటి ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలపైన ఏ విధంగా రాయితీ ఉంటుందనేది చూడండి. ఎక్స్ షోరూమ్ ధర ₹1,00,000 లోపు ఉంటే 15 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్ను తుక్కుగా వేసినట్టయితే ఈ ద్విచక్ర వాహనాలకు ₹1,000 వరకు రాయితీ ఉంటుంది. 1,00,000 నుండి 2,00,000 మధ్య ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలకు 2,000, 2,00,000 నుండి 3,00,000 వరకు ఎక్స్ షోరూమ్ ధర ఉన్నటువంటి వాహనాలకు 3,000, 3,00,000 నుండి 4,00,000 వరకు ఉన్నటువంటి వాహనాలకు 4,000, 4,00,000 నుండి 5,00,000 వరకు ఉన్నటువంటి వాహనాలకు 5,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఇక 4 చక్రాల వాహనాల విషయానికి వస్తే 5,00,000 లోపు ఉన్నటువంటి 4 వీలర్స్కు 10,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 5,00,000 నుండి 10,00,000 వరకు ఎక్స్ షోరూమ్ ధర ఉన్నటువంటి 4 వీలర్కు 20,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 10,00,000 నుండి 15,00,000 వరకు ఉన్నటువంటి వెహికల్కు 30,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 15,00,000 నుండి 20,00,000 వరకు ఉన్నటువంటి వెహికల్స్కు 40,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 20,00,000 పైన ఎక్స్ షోరూమ్ ధర 20,00,000 పైన ఉన్నటువంటి వెహికల్స్కు 50,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 15 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్స్ను స్క్రాప్గా, తుక్కుగా మార్చి రోడ్లపైన తిరగకుండా వాటి నుంచి వెలువడేటటువంటి కర్బన ఉద్గారాలను నివారించి ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన స్క్రాపింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది.